జై నందమూరి హరికృష్ణ గారికి. హరికృష్ణ గారు స్వర్గంలో ఉన్నా నేను తలుస్తూనే ఉంటాను. ఎందుకనంటే ఏలూరు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి టికెట్ ఇచ్చి నన్ను పోటీలో నిలబెట్టినటువంటి వాడు నందమూరి హరికృష్ణ గారు. హరికృష్ణ గారంటే చాలా మా అందరికి కూడా అభిమానం, నాకు మరీ అభిమానం. ఎందుకు నన్ను 10 మందిలో కొల్లేటి వాడు, కొల్లేటి బిడ్డ, కొల్లేరు నేత అని పరిచయం చేసినటువంటి వాడు హరికృష్ణ గారు. హరికృష్ణ గారి కంటే ముందు పెద్ద ఎన్టీఆర్ గారు నన్ను స్వయంగా కబురు చేసి ఈనాడు స్వాగత లాడ్జి బాలయోగ్ గారిని, పాలిప్రసాద్ గారిని, నిరంజన్ గారిని పంపించి నన్ను పిలిపించుకున్నటువంటి వాడు పెద్ద ఎన్టీఆర్ గారు. ఆనాడు పిలిపించి నన్ను ఆయన ఎక్కడైతే విశ్రాంతి తీసుకుంటాడో ఆయన విశ్రాంతి రూమ్లో కూడా తీసుకువెళ్ళి నన్ను అభిమానంగా చూశాడు. నేను 200 మందితో నేను కార్యకర్తలతో వెళ్ళాను. ఆ రోజు నన్ను ఇంత పబ్లిసిటీ చేసినటువంటి మా గురువు గారు అయినటువంటి హరికృష్ణ గారికి 3 కొడుకుల్లో ఒక కొడుకు అమరుడైనాడు. 2 కొడుకులు కళ్యాణ్ రామ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు అచ్చం పెద్ద ఎన్టీఆర్ గారు నోట్లోంచి ఊడిపడినట్టే ఊడిపడ్డాడు. ఆయన మనమడు ఇప్పుడున్న ఎన్టీఆర్. ఎవరి జోలికి రాడు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని పట్టుకుని అతను నమ్ముకున్న వృత్తికి న్యాయం చేస్తూ ప్రజలను ఎంజాయ్ చేస్తున్నటువంటి ఎన్టీఆర్ గారిని అనరాని మాటలంటూ ఎన్నెన్నో కూతలు కూసినటువంటి ఈ కూటమిలో నివసించున్నటువంటి ఈవీఎంలతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇది మీకు తగునా? సమదృష్టితో పరిపాలన చేస్తామని చెప్పి ఆ వేళ వచ్చి ఈ వేళ అందరినీ సర్వనాశనం చేస్తున్నారు. వాళ్ళ వృత్తిని వాళ్ళని చేసుకోనివ్వరు, వాళ్ళ చేపల చెరువులు వాళ్ళని చేసుకోనివ్వరు, వాళ్ళ భూముల్ని వారు చేసుకోనివ్వరు, వారి సినిమాలని వాళ్ళని చేయనివ్వరు. చేసిన వాళ్ళని పతనం చేయాలని చూసేటువంటి మీకు ఇదే మీకు చెబుతున్నాం. ఎన్టీఆర్ అభిమానులు అందరినీ కూడా మీరు అన్నట్టే ఎన్టీఆర్ గారిని ఒక్కడంటే ఎన్టీఆర్ గారి తరపునటువంటి అభిమానులందరినీ మీరు అన్నట్టే. ఒకప్పుడు ఎన్టీఆర్ గారిని ఉపయోగించుకుని వాడుకుని వదిలేసినటువంటి మీరు ఈవేళ రామారావు గారి మనవుడైనటువంటి జూనియర్ ఎన్టీ రామారావు గారిని అనేటువంటి దమ్ము మీకు వచ్చిందా? రేపు చూద్దరు గారి మీరు 2029లో మీరు అట్రప్లాప్ అయిపోయి అనగదొక్కబడతారు. గుర్తుంచుకోండి. జూనియర్ ఎన్టీఆర్ జోలికి కానీ వారి అభిమానుల జోలికి కానీ వస్తే మేమందరం ఏకమై మీకు తగినటువంటి బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నా. కొల్లేరు నేత మోర్ రామరాజు. జై ఎన్టీఆర్, జై హరికృష్ణ.